మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటా ఉన్నారు? నెరవేరింది అనుకోవచ్చా మీ యొక్క కళ? ఖచ్చితంగా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మా కలే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల చిరకాల కోరిక, ఇది కళ నెరవేరిందని ఖచ్చితంగా అనుకుంటున్నాం. మరి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు జడ్జీలకు ఎస్సీ ఎస్టీల తరపున, మా ఎంఆర్పిఎస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే జడ్జీలు మరి నిన్న ఇచ్చిన తీర్పు ఉందో పార్లమెంటులో వెంటనే నరేంద్ర మోడీ గారు మరి మాకు ఇచ్చిన మాట ప్రకారంగా, ఎలక్షన్ల ముందు మాకు ఇచ్చిన మాట ప్రకారంగా నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో ఈ బిల్లుని, ఆర్డినెన్స్ తీసుకొచ్చి బిల్లుని పకడ్బందీగా అమలు పరచాలని వారికి, మరి ఆ తీర్పు వెలువడిన వెంటనే అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు సానుకూలంగా స్పందించి మరి ఉద్యోగ నియామకాల్లో ఇప్పుడే వెంటనే అమలు జరిగే విధంగా తీర్పు, నేను ఆర్డినెన్స్ జారీ చేస్తానని చెప్పటము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ, ఎస్సీ ఎస్టీలకు అందరికి కూడా చాలా శుభసూచకము. వారికి మా ఎంఆర్పిఎస్ టీఎంఆర్పిఎస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అంతేకాదు ఈ రాష్ట్రంలో ఈ మాదిగ రిజర్వేషన్ ఉద్యమాలకు, మాదిగల ఉద్యమాలకు సహకరించినటువంటి సబ్బండ వర్గాల జాతుల ప్రజలందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మీడియా మిత్రులకు, మరి అదేవిధంగా మా ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లకు ఎదుర్కొండి మా ఉద్యమానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఈ 30 ఏళ్ల పోరాటంలో అన్ని రకాలుగా మాకు అండదండలు అందించిన అన్ని వర్గాల ప్రజలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి రేపు భావితరాలు, మా పిల్లల భవిష్యత్తుకు సుముఖమైన మార్గం వేసిన ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వారికి పాదాభివందనం తెలుపుకుంటూ, నరేంద్ర మోడీ గారు మీరు వెంటనే పార్లమెంటులో ఈ యొక్క ఆర్డినెన్స్ను పటిష్టంగా చేసి మీరు దీన్ని అమలుపరచాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తదుపరి మరి మాకు ఈ రాష్ట్రంలో ఎస్సీలకు ఇంకా ఏ అంశాలు ఉన్నాయో తదుపరి కార్యాచరణ కూడా మేము తర్వాత పోరాటానికి సమాయత్తమై, ఎప్పుడు కూడా ఈ ఎంఆర్పిఎస్ మాదిగ ఉద్యమాలు ప్రజల కోసము, అన్ని సంఘాల కోసము, అన్ని జాతుల కోసము ఎక్కడే అన్యాయం జరిగినా కొట్లాడడానికి ముందుంటామంటూ తెలియపరుచుకుంటూ, జై హింద్. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు? ఏంటి ఇప్పుడు మీ యొక్క రియాక్షన్? నా పేరు సిరసనల్ల బాలరాజ్ మాదియా, టీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎటుకరాజు మాదియా అన్న నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. మరి సుమారుగా నేను 20 సంవత్సరాలుగా ఈ అంటే వర్గీకరణ కొరకు నిమజ్జనమై ఓ గ్రామస్థాయి అధ్యక్షుడి నుంచి ఈరోజు స్టేట్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నా. ఎన్నో ధర్నాలు కానీ, రాస్తారోకోలు కానీ, అడ్డంకులు, పోలీస్ స్టేషన్ కేసులు కానీ ఎదుర్కోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఇప్పటికైనా నా 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఇప్పటికైనా ఈ ఏబిసిడి వర్గీకరణ బిల్లుని ఆ రాష్ట్రాలు చేసుకోవాలనే ఆమోదం సుప్రీంకోర్టు న్యాయవాదులు తెలిపినందుకు వాళ్లకు మనస్ఫూర్తిగా టీఎంఆర్పిఎస్ పక్షాన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా టీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మరి ఈ తీర్పు వచ్చిన తర్వాత ఢిల్లీలో ఉన్న 6 ధర్మాసనం న్యాయమూర్తులకు కృతజ్ఞత భావంతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ నెల 6న జంతర్ మంతర్ దగ్గర విజయోత్సవం ర్యాలీగా మరి తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారుగా 200 మంది టీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. మరి అదేవిధంగా 7న విజయోత్సవ సభ అని జంతర్ మంతర్ దగ్గర నిర్వహించుకోవడం జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.